బెజవాడ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టులో చాలా బాగా దర్శనం జరిగిందని, అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు. ప్రచార రథానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రి వచ్చానని తెలిపారు. హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళ గొంతులో ఇంత నుంచి దర్శించుకునే అవకాశం లభించింది. ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా తల్లి నుంచి పిలుపు రాలేదని నేను అనుకుంటాను. ఇక్కడ అడుగు పెట్టలేకపోవడానికి రోజు తల్లి దుర్గమ్మ పిలిపించుకొని ఆశీర్వచనాలు ఇచ్చింది. అందుకని తల్లికి నేను రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను తల్లికి. అలాగే ఇంతకు మించి అలాగే కొండగట్టులో వారాహి పూజని మొదలుపెట్టాం. దానికి కంటిన్యూటీ ఇక్కడ కింద అమ్మవారి ఆశీస్సులు కూడా వారాహి కుండాలకి కోరుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇంతకు మించి ఇది దివ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మనం సమకాల రాజకీయాలు మాట్లాడుకోకూడదు. అందుకని నేను దీన్ని ఇంకొక సందర్భంలో కుదిరితే కిందగానే మాట్లాడు. వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం చేశారు. కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు. ఏపీలో రాక్షస పాలన అంతం కావాలన్నారు. రాక్షస పాలన అంతం చేయడానికే వారాహి వాహనం అని అన్నారు. ఏపీ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పైన మొత్తం ఫ్లాట్ గా ఉంది, పక్కన పట్టుకోవడానికి ఇచ్చేది పైన కూర్చుంటాను. ఉండాలి, అభివృద్ధి పైన ముందుకెళ్ళాలి. కొత్తతరం నాయకులు పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వం రావాలి. రాష్ట్రం అభివృద్ధి పైన ఉండాలి. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి. మాట్లాడడం భావ్యం కాదు. పూర్తిగా పురోహితులకి పండితులకి ధన్యవాదాలు తెలుస్తుంది. అలాగే కనకదుర్గమ్మ ఆలయం దగ్గర నుంచి నిన్న తెలంగాణలో కొండగట్టు అన్యాయం అని చూస్తున్నాం. అలాగే అక్కడ సిబ్బందికి పురోహితులకి పండితులకి మంగళ వాయిద్యాలు వాయించిన మన సోదరులందరికీ మంగళ వాయిద్యాలు వాయించకపోతే తల్లి పేర్కొంది. మంగళ వాయిద్యాలే మనకి బలం. అలాంటి మంగళ వాయిద్యానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి రాష్ట్రం